రోజులెన్ని జరిగిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 99 రోజులు ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఈ చేనులోకి కాలు పెడితే రైతు అవుతాడు, స్టేడియంలు పోతే క్రీడాకారులు అవుతారు, కర్మాగారంలో కార్మికుడు అవుతారు, గుడిలో పోతే భక్తుడైతాడు, తల్లుల దగ్గర పిల్లడైతాడు, అక్కల దగ్గర తమ్ముడైతాడు, యూత్కి అన్న అవుతాడు. అది ప్రజా ప్రభుత్వ అధినేతగా ప్రజలకు మంచి పలుకుదాం. ఇప్పుడు క్రమశిక్షణతో మన తెలంగాణ తల్లి పట్ల భక్తితో లేచి నిలబడదాం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల శుభకరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళి జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. గౌరవనీయులైన మంత్రివర్యులు తుమ్మల వారికి ఈ వేదిక స్వాగతం పలుకుతోంది. వారి ఆధ్వర్యంలో సభను రైతు భరోసా లక్షలాది రైతులకి ఆనందాన్ని అందించే ఉత్సవం ఇది, రైతు పండుగ ఇది. సందీప్ కుమార్ సుల్తానియా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ సురేంద్ర మోహన్ గారు, ఇంకా జిల్లా కలెక్టర్ అహ్మద్ గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో జరుగుతున్న పండుగ ఇది. మనకు తెలుసు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్లే అన్నాడు. అదిగో జంగా రాఘవరెడ్డి గారు మరి ఆ రైతుకు సంబంధించిన అంశాన్ని ఇస్తున్నారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించి 750 కోట్ల రూపాయల యొక్క నిధులతోటి శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, 1600 రైతు వేదికల ద్వారా 4 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా చూశారు. ఇక్కడ 30,000 మంది రైతులు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు. రైతు భరోసాతో రైతు ఉత్సవాల్లో కొత్త ఉత్సాహాన్ని అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే